మాస్టర్ రోషి ఫ్రై ప్యాన్ లోని మంటల్ని ఆర్పి భూమా తన 6th డ్రాగన్ బాల్ ని కలెక్ట్ చేసుకుని తమ ఫైనల్ డ్రాగన్ బాల్ కోసం వెస్ట్ వార్డ్ వైపుగా వెళ్తూ ఉంటారు. కానీ సడన్ గా వాళ్ళ వెహికల్ లో ఫ్యూయల్ అయిపోవడంతో మధ్యలోనే ఒక విలేజ్ లో పెట్రోల్ షాప్ లో అయితే ఆగుతారు. ఇక ఫ్యూయల్ కొట్టే పర్సన్ భూమాని చూసి చాలా భయపడుతూ ఉంటాడు. అండ్ మనోళ్ళకి వాడు ఎందుకలా భయపడుతున్నాడో అర్థం కాదు. ఇక భూమా మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి విలేజ్ లో క్యాప్సూల్ స్టోర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. అండ్ ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళంతా కూడా భూమాని చూసి భయపడుతూ ఉంటారు. ఇక ఫైనల్ గా భూమాకైతే ఒక క్యాప్సూల్ స్టోర్ అయితే కనిపిస్తుంది. సో భూమా క్యాప్సూల్ స్టోర్ లోకి ఎంటర్ అయి ఒక 5 క్యాప్సూల్స్ అయితే పర్చేస్ చేస్తుంది. అండ్ ఆ షాప్ ఓనర్ కూడా భూమాని చూసి భయపడుతూ నాకు డబ్బులేమీ వద్దని అంటాడు. దీంతో భూమా చాలా హ్యాపీగా బయటకైతే ఎంటర్ అవుతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ గుంటనక్క యాంచా కూడా మనోలని ఫాలో చేస్తూ ఆ విలేజ్ లోకి అయితే ఎంటర్ అవుతాడు. సో ఇక నెక్స్ట్ భూమా షాపింగ్ చేసి తన బన్నీ డ్రెస్ ని తీసేసి నార్మల్ క్లాత్స్ అయితే వేసుకుంటుంది. దీంతో భూమాని చూసి ఆ విలేజెస్ అంతా భయపడడం అయితే ఆపేస్తారు. ఇక సడన్ గా ఇద్దరు సేమ్ భూమా లాంటి బన్నీ డ్రెస్ వేసుకుని విలేజ్ లోకి ఎంటర్ అవి చిన్న పిల్లలు ముసలి వాళ్ళని కూడా చూడకుండా వాళ్ళని కొడుతూ వాళ్ళ దగ్గర ఉన్నదంతా దోచుకునేవారు. ఇక వాళ్ళు అక్కడే ఉన్న భూమాని చూసి తనతో మర్యాదగా మాతో పాటు వచ్చాయి, మేము రాబిట్ గ్యాంగ్ మెంబర్స్ మీ అని అంటారు. దానికి భూమా ఒప్పుకోకపోవడంతో గన్స్ చూపించి భూమాని బెదిరిస్తారు. దీంతో భూమా గోకుతో గోకు వాళ్ళు బ్యాడ్ గైస్ వెంటనే వాళ్ళ పని పట్టు అని చెప్తుంది. దీంతో గోకు ఆ చెంచాలిద్దరిని చాలా ఈజీగా అయితే బీట్ చేసేస్తాడు. దీంతో వాళ్ళిద్దరు జరిగిన విషయాన్ని వాళ్ళ బాస్ కి అయితే చెప్తారు. ఇక వాళ్ళ బాస్ ఒక ర్యాబిట్ వెహికల్ లో అయితే అక్కడికి వస్తాడు. అండ్ వాడు కూడా ఒక ర్యాబిట్. ఇక భూమా అనుకోకుండా ర్యాబిట్ హ్యాండ్ అయితే టచ్ చేస్తుంది. దీంతో భూమా ఒక క్యారెట్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. సో దీంతో గోకు అండ్ ఓర్లాంగ్ చాలా షాక్ అవుతారు. అండ్ ఓర్లాంగ్ గోకుతో వాడిని టచ్ చేయకుండా నీ ఎక్స్టెండెడ్ పోల్ ని యూజ్ చేసి వాడితో ఫైట్ చేయమని చెప్తాడు. దీంతో గోకు ఆ ర్యాబిట్ తో తన ఎక్స్టెండెడ్ పోల్ తోటే ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక సడన్ గా ఆ ర్యాబిట్ గోకుని మర్యాదగా అక్కడే ఆగు, లేదంటే క్యారెట్ లా మారిన నీ ఫ్రెండ్ ని నేను తినేస్తానని గోకుని అయితే బ్లాక్ మెయిల్ చేసి తన చెంచాలిద్దరితో గోకుని అంతం చేయమని చెప్తారు. దీంతో గోకుకి మరో దారి లేక వాళ్ళ చేతిలో అలా తన్నులు తింటూ ఉంటాడు. ఇక ఇదంతా గమనించిన యాంచా ఫస్ట్ టైం ఒక మంచి పని అయితే చేస్తాడు. గోకు గనక ఇప్పుడు ఓడిపోతే ఆ ఫైనల్ డ్రాగన్ బన్ని మనం కనుక్కోలేం అని చెప్పి పూని ఒక బడ్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ర్యాబిట్ చేతిలో నుండి ఆ క్యారెట్ ని దొంగలించమని చెప్తాడు. దీంతో పూ ఒక బడ్ లా ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ క్యారెట్ ని దొంగలించి గోకుకి ఇవ్వడానికి వెళ్తుంది. కానీ ఆ ర్యాబిట్ పూని తరమడం వల్ల తను ఒక వాల్ కి గుద్దుకొని కింద అయితే పడిపోబోతూ ఉంటుంది. దీంతో గోకు తన ఎక్స్టెండెడ్ పోల్ ని యూజ్ చేసి ఆ క్యారెట్ ఆ ర్యాబిట్ కి దొరకకుండా గోకువే పట్టుకుంటాడు. ఇక గోకు ఆ ర్యాబిట్ తో నువ్వు మర్యాదగా భూమాని తిరిగి మనిషిలా మారుస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెడతానని చెప్తాడు. దీంతో ఆ ర్యాబిట్ భూమాని తిరిగి మనిషిలా అయితే ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఇక గోకు ఆ ముగ్గురిని ఒక తాడుతో కట్టేసి తన ఎక్స్టెండెడ్ పోల్ ని యూజ్ చేసి వాళ్ళని మూన్ లో అయితే ల్యాండ్ చేసి కిందకి వస్తాడు. సో ఆ విలేజ్ లో ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసి మన హీరోస్ తమ నెక్స్ట్ ఫైనల్ డ్రాగన్ బాల్ కోసం అయితే వెళ్తూ ఉంటారు. ఇక ఫైనల్ డ్రాగన్ బాల్ మన కామెడీ విలన్స్ అయినటువంటి పీలాఫ్ దగ్గర అయితే ఉంటుంది. సో పీలాఫ్ కూడా గోకు తమ ఉన్న ఏరియాకి వస్తున్నాడని తెలుసుకొని వాళ్ళు వచ్చే దారిలో వాళ్ళ దగ్గర ఉన్న డ్రాగన్ బాల్స్ ని కొట్టేయడానికి తన టీమ్మేట్ ని అయితే పంపిస్తాడు. దీంతో తను ఒక రోబోట్ క్యాప్సూల్ ని యూజ్ చేసి మన హీరోస్ యొక్క వెహికల్ ని డ్యామేజ్ చేసి వాళ్ళ దగ్గరున్న 5 డ్రాగన్ బాల్స్ ని కొట్టేసి అక్కడ నుంచి పారిపోతాడు. దీంతో గోకు కూడా తన ఫ్లయింగ్ నింబస్ లో తన కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అప్పటికే ఆ రోబోట్ ని అక్కడే వదిలేసి తన చాపర్ లో తనైతే ఎస్కేప్ అవుతాడు. దీంతో గోకు రిటర్న్ అయితే వెళ్ళిపోతాడు. ఇక భూమా ఫైనల్ డ్రాగన్ బాల్ కూడా వాళ్ళ దగ్గరే ఉందనుకొని ఇప్పటి వరకు మన పడ్డ కష్టమంతా వేస్టే అని బాధపడుతూ ఉంటుంది. దీంతో గోకు తనతో పాటే ఉంచుకున్న తన డ్రాగన్ బాల్ ని తీసి చూపించి భూమా నా డ్రాగన్ బాల్ ఇంకా నాతో పాటే ఉంది కదా అని అంటాడు. దీంతో భూమా చాలా హ్యాపీగా గోకు అయితే ఒక హగ్ ఇస్తుంది. బట్ వాళ్ళకి తిరిగి ఆ డ్రాగన్ బాల్స్ ని తెచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర వెహికల్ అయితే ఉండదు. దీంతో ఇదంతా గమనించిన మన గుంటనక్క మన వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళకి లిఫ్ట్ అయితే ఇస్తాడు. సో ఇక మన భూమా గురించి తెలిసిందే కదా, మెల్లిగా యాంచాని ప్యాంపరింగ్ చేసుకుంటూ తన పని అయితే కానిచ్చేసుకుంటుంది. సో ఇక పీలాఫ్ ఆ డ్రాగన్ బాల్స్ ఉన్న బాక్స్ ను అయితే ఓపెన్ చేసి చూస్తాడు. ఇక అందులో జస్ట్ 5 డ్రాగన్ బాల్స్ తనకైతే కనిపిస్తాయి. సో దీంతో పీలాఫ్ ఆ లాస్ట్ డ్రాగన్ బాల్ ఎక్కడుందా అని వాళ్ళ దగ్గర ఉన్న డ్రాగన్ రేడార్ లో అయితే చెక్ చేస్తారు. సో ఇక గోకు అండ్ భూమా డ్రాగన్ బాల్ ని తీసుకుని నేరుగా పీలాఫ్ ఉన్న లొకేషన్ కి వస్తున్నారన్న విషయం తెలుసుకున్న పీలాఫ్ తన క్యాస్టల్ లో కొన్ని ట్రాప్స్ ని ఏర్పాటు చేసి వాళ్ళ పైన స్లీపింగ్ గ్యాస్ ని యూజ్ చేస్తాడు. దీంతో మనోళ్ళంతా నిద్రలోకి అయితే జారుకుంటారు. ఆ తరువాత వాళ్ళు వెళ్లి గోకు దగ్గర ఉన్న ఆ ఫైనల్ డ్రాగన్ బాల్ అయితే కొట్టేస్తారు. సో ఇక భూమా నిద్ర లేచి చూసేసరికి డ్రాగన్ బాల్ కనిపించకపోవడంతో మనోళ్ళందరినీ నిద్ర లేపుతుంది. ఇక పీలాఫ్ ఆ 7 డ్రాగన్ బాల్స్ ని తీసుకుని ఒక చోటు పెట్టి షెన్రాన్ని పిలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక నెక్స్ట్ సీన్ లో గోకు తన కామెహామెహా వేవ్ ని యూజ్ చేసి ఆ వాల్ కి అయితే ఒక బొక్క అయితే పెడతాడు. దీంతో ఓర్లాంగ్ అండ్ పూ ఒక గబ్బిలాలా ట్రాన్స్ఫార్మ్ అయి బయట ఏం జరుగుతుందో చూడడానికి అయితే వెళ్తారు. ఇక
పీల్ ఆఫ్ ఆ 7 డ్రాగన్ బాల్స్ నుంచి షెన్రాన్ అయితే బయటకి పిలుస్తాడు. సో ఇక అప్పుడు ఆ 7 డ్రాగన్ బాల్స్ మెరుస్తూ అందులో నుంచి లైట్నింగ్ రూపంలో ఆకాశంలోకి ఒక ఆకారం అయితే వెళ్తుంది. సో తనే షెన్రాన్, ఒక ఇటర్నల్ డ్రాగన్. సో ఇక బయట జరిగేదంతా మన హీరోస్ అయితే ఆ బొక్కలో నుంచి చూస్తూ ఉంటారు. సో ఇక పీల్ ఆఫ్ తన చుట్టూ అందమైన అమ్మాయిలు, ఇక ప్రజలంతా తన ముందు మోకరిల్లుతో ఈ వరల్డ్ మొత్తం తన కంట్రోల్లోనే ఉన్నట్టుగా కలలు కంటూ ఉంటాడు. సో ఇక షెన్రాన్ పీల్ ఆఫ్ తో, నన్ను నిద్రలేపింది నువ్వేనా, నీకేం కావాలో కోరుకో, నేను నీకు ఒక కోరికని ప్రసాదిస్తాను అని చెప్తుంది. దీంతో పీల్ ఆఫ్ తన కోరికని చెప్పడానికి తడబడుతూ ఉంటాడు. దీంతో గోకు తన నెక్స్ట్ కామెహామెహాని యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ తనలో ఎనర్జీ ఉండకపోవడంతో తనైతే దాన్ని యూజ్ చేయలేకపోతాడు. ఇక ఇదంతా గమనించిన ఓర్లాంగ్ షెన్రాన్ దగ్గరికి వెళ్లి పీల్ ఆఫ్ కంటే ముందే నాకు అందమైన ఒక ప్యాంటీస్ కావాలి అని అడుగుతాడు. దీంతో షెన్రాన్ నీ కోరిక నెరవేరుస్తానని చెప్పి తనకు ఒక ప్యాంటీస్ ని ఇచ్చి ఆ 7 డ్రాగన్ బాల్స్ మళ్ళీ ఒక్కో లొకేషన్ లోకి వెళ్లి పడతాయి. సో ఇక మనోళ్ళు కూడా ఫస్ట్ టైం ఈ ఓర్లాంగాడు ఒక మంచి పని చేశాడని హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. సో ఇక వీళ్ళు ఈ డ్రాగన్ బాల్స్ ని మళ్ళీ కలెక్ట్ చేయాలంటే 1 year వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రాగన్ బాల్స్ ని యూజ్ చేసి వాళ్ళ విష్ ని ఒకసారి నెరవేర్చుకున్న తర్వాత అవి మళ్ళీ ఒక స్టోన్స్ లాగా అయితే మారిపోతాయి. సో అవి తిరిగి డ్రాగన్ బాల్స్ లా మారడానికి మళ్ళీ 1 year అయితే పడుతుంది. సో ఇక పీల్ ఆఫ్ చాలా కోపంగా తన ప్లాన్ ని చెడగొట్టినందుకు మనోళ్ళపైకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వోల్ఫ్స్ ని వదిలి వాళ్ళని అయితే పట్టుకొని మళ్ళీ ఒక రూమ్ లో అయితే ట్రాప్ చేస్తాడు. అండ్ వాళ్ళతో మీరు నా ప్లాన్ చెడగొట్టినందుకు ఇదే రూమ్ లో ఆకలితో చావండి, నేను మీకు ఫుడ్ అండ్ వాటర్ ఏది కూడా ఇవ్వను, అండ్ ఈ రూమ్ లో నుంచి మీరు తప్పించుకోవడం చాలా కష్టం, ఎందుకంటే ఈ రూమ్ స్టీల్ తో చేయబడింది అని చెప్తాడు. దీంతో గోకు అండ్ యామ్చా ఆ రూమ్ ని బ్రేక్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కానీ ఆ రూమ్ అయితే బ్రేక్ అవ్వదు. అండ్ ఆ రోజు యాక్చువల్ గా ఫుల్ మూన్ డే. సో పూ అండ్ ఊర్లా ఆ రూమ్ పైన ఉన్న టెంపర్డ్ గ్లాస్ నుంచి ఆ మూన్ ని చూస్తూ మూన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. దీంతో సడన్ గా గోకు ఈ రోజు ఫుల్ మూన్ డేనా, ఎగ్జాక్ట్ గా ఇలాగే ఒక ఫుల్ మూన్ నైట్ నాడు ఒక భయంకరమైన మాన్స్టర్ వచ్చి మా గ్రాండ్ ఫా గోహాన్ని తన కాళ్ళతో క్రష్ చేసి చంపేసింది, అంతేకాదు అది మా ఇల్లు మొత్తాన్ని కూడా కూల్చేసింది అని చెప్తాడు. దానికి ఓర్లాంగ్ ఆ మాన్స్టర్ అసలు చూడ్డానికి ఎలా ఉంటుందని అడుగుతాడు. దానికి గోకు నాకు తెలీదు, ఆ మాన్స్టర్ వచ్చినప్పుడు నేను నిద్రపోతూ ఉన్నాను, కానీ మా తాతయ్య నాకు ఒక విషయం అయితే చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుల్ మూన్ డే నైట్ నాడు నన్ను మూని చూడొద్దని చెప్పాడు, అలా ఎందుకు చెప్పాడో నాకు అసలు అర్థం కావట్లేదు అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇక మనోళ్ళంతా సడన్ గా భయంతో తన నుంచి దూరంగా అయితే వెళ్లి గోకుని ఈ రోజు ఎలాగైనా మూన్ని చూడకుండా ఆపాలని చెప్పి గోకుతో భూమా గోకు ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడున్న మూన్ని మాత్రం తిరిగి చూడొద్దని చెప్తుంది. దీంతో గోకు తిరిగి దాన్నే చూస్తాడు. దీంతో గోకు ఒక జాయింట్ ఏప్ లాగా అయితే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. దాంతో ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. సో ఇంతటితో ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది.